జర్మనీలో ఏంటంటే ఏదన్నా మేజర్ విదేశాంగ విధానాలు తీసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మీడియా దాని మీదన సర్వేలు చేస్తుంటాయి. ఏదైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఓ పక్కన ఆ దేశ ప్రజల్ని సర్వే అడిగితే 60% మంది ఉక్రెయిన్కి సపోర్ట్ చేయొద్దన్నారు, ఆయుధాలు ఇవ్వద్దన్నారు. కేవలం 27% మంది మాత్రమే ఉక్రెయిన్కి ఆయుధాలు ఇవ్వాలన్నారు. మిగతా వాళ్ళు ఎటు చెప్పలేమన్నారు. అయినా సరే జర్మనీ ప్రభుత్వం వాళ్ళకి ఆయుధాలు ఇస్తూనే ఉంది, రచ్చ నడుస్తూనే ఉంది. ఇప్పుడు అదేవిధంగా తాజాగా హమాస్ ఇజ్రాయెల్ విషయంలో ఇజ్రాయెల్కి జర్మనీ సపోర్ట్ చేస్తుంది. ఎందుకని? అమెరికా మిత్రపక్షం కాబట్టి, ఇజ్రాయెల్ కూడా అమెరికా మిత్రపక్షం కాబట్టి, హమాస్ అనేది తీవ్రవాద సంస్థ కాబట్టి. కానీ జర్మనీలో ఉన్నటువంటి ప్రజలు 71% మంది అందులో నుంచి యువతలకు వచ్చేయమంటున్నారు. ఇజ్రాయెల్కి ఎట్లాంటి సహాయం చేయొద్దు అంటున్నారు. ఇజ్రాయెల్ తప్పు చేస్తోందని చెప్తున్నారు. పాలస్తీనియన్లను చంపేస్తోందని చెప్తున్నారు. పాలస్తీనాన్ని స్వాధీనం చేసుకోవడానికి కుట్ర చేస్తోందని నమ్ముతున్నారు. కాబట్టే ఆగిపోమంటున్నారు. మరి జర్మనీ అధ్యక్షుడు వింటాడా చూడాలి.